హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రేసింగ్ గీతూ వ్లాగ్స్. మీకు ఊటీ చూడాలనుందా? అయితే నా ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు చేరతాయన్నమాట. సో, నెక్స్ట్ ఊటీ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయండి. అండ్ కొడైకెనాల్ వీడియోస్ కూడా వస్తాయన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే ఫుల్‌గా వాచ్ చేసేయండి. మీకు ఊటీ ఎలా ఉంది అనేది అర్థమైపోతుంది. ఎవరు చూడని వాళ్ళుంటే గనక తప్పకుండా ఈ వీడియోనైతే చివరి వరకు వాచ్ చేసేయండి. అండ్ ఈరోజైతే ఫస్ట్ ప్యాకింగ్ చేసుకుంటున్నామండి. అంటే ఊటీకి వెళ్ళే ముందు రోజనమాట. మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేస్తూ ఉన్నాననమాట. సో, ఊటీకి ఎలా వెళ్తున్నాము, ఆహ్, ఎక్కడ స్టే చేసాము, ఏమేం చేసాము అన్నీ కూడా ఈ వీడియోస్‌లో మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ టైమ్ అండి మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైమ్ నేను మధుని వదిలేసి మా అమ్మతో కలిసి కలిసి ఒక లాంగ్ ట్రిప్ అయితే వేస్తున్నాననమాట. సో, అంటే అనుకోకుండా ఇలా జరిగిపోయింది. సో, అసలైతే మా అమ్మని పంపిద్దాం అనుకున్నాను ఊటీకి. బట్ మా అమ్మతో పాటు నేను కూడా యాడ్ అయిపోయాను. నాతో పాటు మా షన్ను కూడా యాడ్ అయిపోయాడు. చిన్నోడేంటంటే అక్కడ క్లైమేట్‌కి అది కూడా వాడి హెల్త్ పాడవుతుందని చెప్పేసి ఇంక చిన్నోడిని తీసుకువెళ్ళలేదు. మధు దగ్గరే ఉంచేసాననమాట. సో, ఇంకిప్పుడైతే మొత్తం లగేజ్ ప్యాక్ చేస్తున్నాను. ఇక్కడ లగేజ్ ప్యాక్ చేసేసి కూడా నేను ఎందుకు ఇంత డీటెయిల్‌గా వీడియో తీస్తున్నానంటే, ఎప్పుడైనా సరే మీరు ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మీరు లగేజ్ అయితే ప్యాక్ చేసుకోండి. ఎందుకంటే ఆహ్, మనం బట్టలు మడత పెట్టేటప్పుడు నార్మల్‌గా కంటే కూడా ఇప్పుడు నేను మీకు చూపించిన విధంగా అంటే జీన్స్ కానివ్వండి, టీ షర్ట్స్ కానివ్వండి ఇలా మడత పెట్టుకుంటే ప్లేస్ చాలా సేవ్ అవుతుందనమాట. నేను ఈ మధ్య యూట్యూబ్‌లోనే చూసాను. సో, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను ట్రై చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను. సో, నేనెలా అయితే చూసి, ట్రై చేసి నాకు యూజ్ అయిందో, అలాగే మీకు కూడా యూజ్ అవ్వాలని చెప్పేసి ఇప్పుడు నేను మీకు ఇంత డీటెయిల్డ్‌గా ఈ ప్యాకింగ్ వీడియో అయితే చూపిస్తున్నాననమాట. సో, సూట్ కేస్‌లో నార్మల్‌గా పెట్టుకుంటే అసలు ఒక 4, 5 జతలు కూడా పట్టవనమాట. చిన్న సూట్ కేసు పెట్టుకున్నాము. అంటే నాకు, షన్నుకి ఒక సూట్ కేస్ పెట్టుకున్నాను. అమ్మేంటంటే సెపరేట్‌గా ఒక బ్యాగ్ పెట్టుకుంది. అండ్ ఖాళీగా ఇంకొక బ్యాగ్ కూడా పట్టుకెళ్ళాము. అంటే పిల్లలతో వెళ్తున్నాం కదండీ! సో, అక్కడ ఏదన్నా నచ్చి తీసుకోవాలన్నా ఒక స్వెటర్ కానివ్వండి, బొమ్మలు కానివ్వండి, ఏదన్నా తీసుకోవచ్చు కదా! అని చెప్పేసి ఖాళీగా ఒక బ్యాగ్ అయితే పెట్టుకున్నామనమాట. మీరు కూడా అలాగే పెట్టుకోండి. అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ కొనాలంటే వేస్ట్ కదా! మనం ఆల్రెడీ చాలా బ్యాగ్స్ కొనేసుంటాం అనమాట. మేమైతే అలాగే కొనేసున్నాము. సో, ఇంకా ఎక్కువ కొనేయడం వేస్ట్ కదా! అని చెప్పేసి నేను సెపరేట్‌గా ఇలా పట్టుకెళ్తాననమాట. అండ్ ఒక ఖాళీ బ్యాగ్ ఇంకోటేంటంటే కూడాను. మనం విప్పేసిన బట్టలుంటాయి కదండీ! అవి కూడా ఖాళీ బ్యాగ్‌లో పెట్టుకోవడానికి బావుంటుంది. సో, అందుకని కంపల్సరీ ఖాళీ బ్యాగ్ అయితే ఒకటి పెట్టుకోవడం ఆహ్, మస్ట్ అనమాట. అంటే అది చాలా మంచిదని నా ఉద్దేశం. సో, ఎవరికైనా తెలియకపోయుంటే గనక ఖచ్చితంగా పెట్టుకోండి. అంటే ఎలా చేస్తామంటే అంటే ఆహ్, నేను ఇదివరకు ఇలాగే చేసేదాన్ని. ఖాళీదేం పెట్టుకోకుండా పట్టుకెళ్ళిన బట్టలు మళ్ళీ రోజు మారుస్తూ ఉంటాం గదా! బట్టలు విప్పేస్తూ ఉంటాము. సో, అవి ఎక్కడ పెట్టాలో తెలియక చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయి అలా అవుతా ఉండేదనమాట. తర్వాత నాకు నేనే రియలైజ్ అయ్యి సరే ఒకటి సెపరేట్‌గా ఏదైనా బ్యాగ్ లాంటిది పెట్టుకోవడం బెటర్ కదా! అని జెప్పేసి అనుకునేదాన్ని. సో, ఆ విధంగా అయితే మా ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇంకా చాలా ప్యాకింగ్ జరిగిందండి. అంతా నేను షూట్ చేయలేదు. జస్ట్ మీకు ఇది యూజ్‌ఫుల్‌గా ఉంటుంది కదా! అని జెప్పేసి అదొక్కటే నేను షూట్ చేశాను. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాము ఇంటి దగ్గర నుంచి. మధు బయట కార్‌లో ఉన్నారనమాట. నేను, షన్ను, అమ్మ ముగ్గురం కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. అండ్ లగేజ్ అంతా కూడా పెట్టేస్తున్నాము. సో, ఇదొకటే కాదండి. ఇంకా బ్యాగ్స్ ఉన్నాయి. అదేంటంటే ముందు మా షాప్‌లో అబ్బాయితో పంపించేసాననమాట. అంటే మధు వస్తారని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆయన వేరే పని నుండి బయటికెళ్లారు. సో, మేమే వెళ్ళాలి అనుకున్నాము. సో, తీరా మేము ఎక్కడికెళ్తున్నాము అని మీకు డౌట్ రావచ్చు. మేము వెళ్ళేది ఊటీ వెళ్ళేది ఏంటంటే ట్రైన్ కాదు. అంటే సింగిల్‌గా బస్సు కాదండి. చాలా మందితో వెళ్తున్నాము. సో, మీరు చూస్తున్నారు కదా! వీళ్ళే అనమాట. మధు వాళ్ళ ఫ్రెండ్ అనమాట. విజయన్న అని చెప్పేసున్నారు. వాళ్ళు ఒక గ్రూప్‌గా ఊటీకైతే ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళతో పాటు మేము వెళ్తున్నాము. చాలా బావుందండి. నాకైతే అసలు ఫస్ట్ టైమ్ అనమాట. మేము ఎప్పుడెళ్ళినా సెపరేట్‌గా ఫ్యామిలీ వెళ్తాము. అంటే మ్యారేజ్‌కి ముందైతే మా డ్యాడీ వాళ్ళతో వెళ్ళేదాన్ని. మ్యారేజ్ తర్వాత ఇంకా ఆబ్వియస్లీ మధుతోనే వెళ్ళాననమాట. సో, ఫస్ట్ టైమ్ ఇంతమందితో కలిసి వెళ్ళడం ఎలా ఉంటుందా అని చెప్పేసి అనుకున్నాను. నాకైతే అసలు డిఫరెంట్ ఫీలింగు అండ్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. నాకు చాలా నచ్చింది. నాకు చాలా ఇష్టం 10 మందితో కలిపి వెళ్ళడం, 10 మందితో అంటే ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. సో, నా ఇష్టానికి తగ్గట్టే నేను
ఊటీ ఇలా వెళ్ళాననమాట. అంటే ఎంజాయ్ చేయొచ్చు అంతమందితో వెళ్ళినప్పుడు. సింగిల్‌గా వెళ్తే ఏంటంటే ఇంక ఏం ఉండదు. జస్ట్ వెళ్ళామా, వచ్చామా అండ్ అన్నట్టు ఇంకో విషయం ఉంటుందనమాట. అండి. ఎందుకు నేనింత పర్టిక్యులర్‌గా చెప్తున్నాను అంటే, అక్కడ బస్సెక్కిన తర్వాత విజి అన్న తప్ప నాకు ఇంకెవ్వరూ తెలీదండి బస్‌లో. అందరూ కూడా కొత్తే అనమాట. సో, దగ్గర దగ్గర ఒక 30 మెంబర్స్ అనుకుంటా మేము వెళ్ళాము బస్‌లోని. ఎవ్వరు నాకు తెలీదు. బట్ ఇంకా మేము స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒకటే ఫన్ అనమాట. అందరూ కూడా చాలా బాగా మింగిల్ అయిపోయారు నాతోని. చాలా రిసీవ్ చేసుకున్నారు. అండ్ అందరూ కూడా చాలా బాగున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆ కోఆర్డినేషన్ లేదనుకోండి ఇంక చాలా బోర్ కొట్టేస్తుంది. అండ్ ఏంటంటే జర్నీ అనేది అంత కరెక్ట్‌గా ఉండదనమాట. సో, నాకైతే ఎక్కడ ఆ ఫీలింగ్ రాలేదు. అందరూ కూడా నాతో చాలా బాగున్నారు. అంటే కొత్తగా కదా! కొత్త అమ్మాయి ఎలా ఉంటుంది అనేది ఎక్కడా లేదు వాళ్ళకి కూడాను. సో, చాలా మింగిల్ అయిపోయారు. చాలా ఫన్ అనమాట. ఇంక వెళ్ళేటప్పుడు ఊటీలో కానివ్వండి, కొడైకెనాల్‌లో కానివ్వండి, వచ్చేటప్పుడు కానివ్వండి, అసలు ఒక రేంజ్‌లో ఎంజాయ్ చేసాం మేమైతేని.
సో, చాలా కష్టపడి ఫైనల్‌గా ఊటీ అయితే రీచ్ అయిపోయామండి. ఇది దారిలో అనమాట. అంటే హిల్ స్టేషన్ కదా! ఊటీ అనేది. పైకి ఎక్కేటప్పుడు ఊటీ అందాలు ఎంత చెప్పినా తక్కువేనండి. అంత బావుంది. సో, నేనైతే ఒక 15 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మా డ్యాడీతో పాటు ఊటీ వెళ్ళాను. సో, మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం చాలా బావుందండి. అప్పటికి ఇప్పటికి కూడా చాలా చేంజ్ వచ్చింది. అండ్ వెదర్ కూడా ఎప్పుడూ బానే ఉంటుంది ఊటీలోని. మేము వెళ్ళే టైంలో ఏంటంటే వర్షాలనమాట ఊటీలో. అందువల్ల అన్నీ కూడా కొంచెం చూడ్డానికి అది ఇబ్బందిగానే అయినియి. ఎందుకంటే వర్షాలన్నప్పుడు కొంచెం ఆహ్, రెడ్ అలర్ట్ అది పెట్టడం అది కొంచెం జరిగిందనమాట. దానికి మేము డిసప్పాయింట్ అయ్యాము. ముందు మాకు తెలీదు. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం వర్షం ఎక్కువయ్యేటప్పటికి అలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని కొన్ని జరిగినియి. సో, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. సో, మేమెక్కడికెళ్ళాము, ఏం చూసాము, ఏంటి అనేది. అండ్ ఇంకోటేంటంటే, అక్కడ చూడ్డానికి అంటే కూడా ఊటీ క్లైమేట్ గురించేనండి 90% అక్కడికి వెళ్ళేది. సో, ఎంత ఎంజాయ్ చేయొచ్చంటే, ఆ హిల్ స్టేషన్ కాబట్టి, ఆ క్లైమేట్, ఆ గ్రీనరీ అసలు 2 కళ్ళు సరిపోవండి చూడ్డానికైతే. సో, అంత బావుంటుంది. ఎవరైనా ఊటీకి ఇంకా వెళ్ళకపోయుంటే గనక తప్పకుండా సమ్మర్‌లో ఊటీకి ప్లాన్ జేసుకోండి. మిగిలిన టైంలో ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా చలిగా ఉంటుంది. మేము సమ్మర్‌లోనే వెళ్ళాము. అయినా కూడా మాకు కూడా చాలా చలిగా ఉంది. అంటే చెప్పాను గదా! అక్కడ వర్షాలని జెప్పేసి. సో, ఇంకా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా నెక్స్ట్ సమ్మర్‌కైతే ప్లాన్ జేసుకోండి. ఊటీలో అయితే ఈ విధంగా ఉందనమాట. సో, మేమక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఇంతమందితో వెళ్తున్నాం కదా! రూమ్స్ అది తీసుకోవడం అవన్నీ ఎలా తీసుకున్నాము, ఫుడ్డు ఏం చేసాము, ఏంటి అనేది నెక్స్ట్ మీకంతా కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ప్రెజెంట్ ఏంటంటే ఇంకా మనం దారిలోనే ఉన్నాము. రూమ్‌కెళ్ళిపోయిన తర్వాత మీకన్నీ కూడా నేను చూపిస్తాననమాట. సో, ఇప్పుడు మీరు చూస్తున్నది ఊటీలో నైట్ వ్యూ అండి. చూసారండి ఎంత బావుందంటే, అసలు కెమెరాలో చూసేదానికంటే కూడా లైవ్‌లో చూస్తే చాలా బావుంటుంది. ఇప్పుడు టైం అయితే దాదాపుగా 9:30 అయిందండి. బట్ ఏంటంటే కొండల నుంచి చూసారా అవతల సైడ్ నుంచి ఒక వెలుగులాగా కనిపిస్తా ఉంది. అదంతా ఫాగ్ అండి. సో, ఇంకా చూస్తే చాలా బావుందనమాట. ఆహ్, నైట్ వ్యూ ఒకసారి చూపించాలని చెప్పేసి నేను ఇలా షూట్ చేశాను. ఇంకో పక్కేంటంటే మా వాళ్ళంతా వంటలు ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. సో, ఇంక మాకు ఐ మీన్ జెంట్స్ వరకు ప్రిపేర్ చేస్తూ ఉన్నారండి. లేడీస్‌కి రెస్ట్ ఇచ్చారు. అంటే వాళ్ళేమన్నారంటే, "ఇంట్లో ఎలాగో మీరే చేస్తూ ఉంటారు కదా! సో, ఇక్కడికొచ్చిన తర్వాత రెస్ట్ తీసుకోండి" అని చెప్పేసి అన్నారు. సో, ఇంక మేము కూడా అలా చూస్తూ ఉన్నాము. చాలా చేశారండి వంటలైతే అసలు రోజుకొక వెరైటీ చొప్పున ఇంకంతా చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడైతే ప్రెజెంట్ రసం పెడుతున్నారు. అప్పటికి చాలా లేట్ అయిపోయింది కదా! సో, అందుకని తొందరగా అయిపోవాలని చెప్పి రసం పెట్టి ఆహ్, ఎగ్ ఉక్కుర్లాగా చేశారనమాట. చాలా టేస్టీగా ఉందండి. అందరూ అంటే నేనే చెయ్యాలా? నేను చేయకూడదు. నేను చెయ్యను. ఈ టైపు ఎవరికీ ఏ ఇగోస్ లేకుండా అందరూ ఈక్వల్‌గా వర్క్ చేసుకున్నామనమాట. చాలా ఎంజాయ్ చేశాము. అంటే ఇక్కడ వంటల్లో కూడా కష్టపడుతూ కూడా ఆ కష్టంలో ఇష్టాన్ని వెతుక్కున్నామనమాట. అంత ఎంజాయ్ చేసాం అందరం కూడాను. సో, ఇక్కడ రైస్ కూడా ఉడుకుతా ఉంది. ఇక్కడ నన్నిలా చూసి నేనేదో గరిట తిప్పి వంటంతా చేసేసాను అనుకుంటున్నారేమో! నాకంత సీన్ లేదండి. జస్ట్ వీడియో కోసం చిన్న బిల్డప్ ఇచ్చానంతే. సో, ఇంకా ఇక్కడ హెడ్ అయితే విజయన్ అనమాట. విజయన్న కోఆర్డినేషన్‌లోనే మొత్తం ఈ ట్రిప్ అంతా జరిగింది. సో, ఇప్పటి వరకు ఆయనే కుక్ చేస్తా ఉన్నారనమాట దీన్ని. నేను జస్ట్ బిల్డప్ కోసం అలా వచ్చి ఎలా వెనక్కొచ్చేసాననమాట. సో, ఇప్పుడైతే మొత్తం ఫుడ్ అంతా రెడీ అయిపోయింది. అందరూ తినడానికైతే మా వాళ్ళంతా వచ్చేసారండి. సో, వన్ బై వన్ ఇంకా కిందకొచ్చేసి అందరం తినేసి తర్వాత ఇంకా పడుకున్నామనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి అసలు ఊటీ ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది.
ఇదండి సక్సెస్‌ఫుల్‌గా ఊటీ అయితే రీచ్ అయిపోయాము. రేపు మార్నింగ్ నుంచి అసలు ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోస్ అన్నీ కూడా మీరు వాచ్ చేయండి. మీకు నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు చేరతాయన్నమాట. నేను మీ గీత. కీప్ వాచింగ్ గ్రేసింగ్ గీతు వ్లాగ్స్. థాంక్స్.